నువ్వు నా నుంచి విడిపోవాలని చూసినా నేను మాత్రం ఇంకా ఇంకా నీకు దగ్గర అవుతూనే ఉంటాను ఆనంది. నిన్ను వదిలి ఉండడం నా వల్ల కాదు ఆనంది. సరిగ్గా తిండి తినలేకపోతున్నాను, నిద్ర పట్టట్లేదు. ప్రతి క్షణం ఆనంది ఆనంది అని నా మనసు నిన్నే కలవరిస్తోంది. ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు అశ్విన్? చూసావా, ఇప్పుడు కూడా మాట దాటేయాలనే చూస్తున్నావు. శుభమా అంటూ పెళ్లి చూడ్డానికి వచ్చావు కదా. అంటే వచ్చిన పని చూసుకుని వెళ్ళిపోమంటున్నావా? అలా అనడం లేదు అశ్విన్. ఆనంది, చూడానంది, ఇప్పుడు కూడా నీతో సరదాగా గడపాలని, ఎప్పట్లాగా మనిద్దరం ప్రేమగా ఉండాలనే ఉద్దేశంతోనే నేనిక్కడికి వచ్చాను. కానీ నిన్ను చూస్తుంటే అవేమీ జరిగేలా లేవు. ఇక నేను ఇక్కడ ఉండి లాభం లేదు. వెళ్ళొస్తాను. అశ్విన్, నువ్వు వెళ్ళొద్దు అశ్విన్, నువ్వు ఇక్కడే ఉండు. లోపలికి రా అశ్విన్. నిజంగా ఆనంది? అవును. అయితే ఒక కండిషన్. ఏంటి? మీ అక్క పెళ్ళయ్యే వరకు నువ్వు నాతో ఎప్పట్లాగా మామూలుగానే మాట్లాడాలి, సరదాగా నవ్వుతూ పలకరించాలి. సరే అయితే నేను వెళ్ళిపోతానులే. అశ్విన్, అశ్విన్ ఆగు. అశ్విన్, నేను వెళ్ళిపోతాను. అశ్విన్, నేను వెళ్ళిపోతాను. అశ్విన్, అశ్విన్ ఆగు. అశ్విన్, ఎంతసేపు అయింది అశ్విన్ వచ్చి? ఇప్పుడే అంకుల్. అవును, నువ్వు అక్కడవే వచ్చావేంటి? మీ అమ్మగారిని చెల్లెల్ని తీసుకురాలేదా? అది చిన్న పని నుండి వాళ్ళు రాలేదు. అలాగా. బావగారు ఎవరితను? మీకు బాగా కావలసిన వాడనుకుంటా. అవునండి, ఇతని పేరు అశ్విన్. హైదరాబాద్లో మా అమ్మాయి ఆనంది పనిచేసే కంపెనీలోనే పనిచేస్తాడు. ఓహో, ఒకే కంపెనీలో పనిచేస్తున్నారా? అంతేకాదండి, మా ఆనంది మంచి చెడులు కూడా చూస్తూ ఉంటాడు. మేమిక్కడ నిశ్చింతగా ఉండగలుగుతున్నామంటే ఆనంది ఫ్రెండ్సే కారణం. రాత్రంతా ప్రయాణం చేసొచ్చాడు ఆనంది. అశ్విన్ లోపలికి తీసుకెళ్ళమ్మా. అలాగే అమ్మా. రా అశ్విన్. రండి బాబు. అలాగే. ఏమండి, ఒకటి గమనించారా? నువ్వేం గమనించావేంటి? వాళ్ళిద్దరి మధ్యలో ఏదో ఉందని అనిపించట్లేదా? అనేసావా? వాళ్ళిద్దరిని చూస్తుంటే అలాగే అనిపిస్తుందండి. ఛా, ఆపు. దేవుడు కళ్ళిచ్చింది మంచిగా చూడ్డానికే. అవునా? మాకు తెలియదులే. మీ తమ్ముడి కొడుక్కి ఆ ఆనందిని చేసుకుంటే ఎలా ఉంటుంది అన్నారు కాబట్టి అంటున్నాను తప్ప, లేకపోతే నాకేంటి అవసరం? ఈ ఆడవాళ్ళు సాటి ఆడవాళ్ళని కూడా బతకనివ్వరు. ఈ లాకెట్ నాకు మా ఇంటి ముందు దొరికింది. అంటే ఆ రోజు ఆనంది మా ఇంటికి వచ్చింది. హలో అమ్మా, అమ్మా, హలో, హలో. ఛా, సిగ్నల్ సరిగా లేనట్టుంది. అశ్విన్, కాఫీ.
అబ్బబ్బబ్బబ్బా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి. ఏంటిది? ఎవరిదై ఉంటుంది? అమ్మా అమ్మా, సుబ్బమ్మత్త కూతురు అర్జెంటుగా జాకెట్ కుట్టమని మొన్న చెప్పింది కదా, కుట్టేశాను. వెళ్ళొచ్చేస్తావా? అమ్మా అమ్మా, ఏమ్మా నిన్నే. ఏంటే? ఏ లోకంలో ఉన్నావమ్మా? ఇక్కడే ఉన్నాలేవే, చెప్పు. మరి నా పిలుపు వినిపించనంతగా ఏం ఆలోచిస్తున్నావు? ఇది ఎవరిదా అని చూస్తున్నానే. దాని సంగతి తర్వాత, ముందే జాకెట్ ని సుబ్బమ్మత్తకిచ్చేసిరా. ముత్యాలు, ఆ, ఇంకా ఇక్కడ ఏం చేస్తున్నావు? అవతల పెళ్లి వాళ్ళు వచ్చే టైం అవుతుంది. అక్కడ ఏర్పాట్లని చూడమని చెప్పాను కదా. ఆ పని మీదే త్వరగా ఉన్నానయ్యా. కానివ్వు. పోనీ అత్తకు ఫోన్ చేసి కనీసం ఈ జాకెట్ అయినా తీసుకెళ్ళమని చెప్పమ్మా. అమృత, ఈ పెళ్ళెవరిది? నాదే. నువ్వెవరివి? మీ కూతుర్ని. పెళ్లి కూతురువే. అయితే ఏంటి? పెళ్లి కూతురు ఇలాంటి పనులు చేయకూడదమ్మా. తెలుసు, కానీ తెలిసెందుకే ఈ పనులు? పాపం బ్రతిమలాడిందమ్మా, అందుకే. అడిగిన దానికి బుద్ధి లేదు, కుట్టిన నీకు బుద్ధి లేదు. పోమ్మా, రేపు మనకి వాళ్ళతో అవసరాలు రావా ఏంటి? అమ్మా అమృత, పెళ్లి కూతురువి. పెళ్ళయ్యేదాకా ఇలాంటి పనులు చేయకమ్మా. అలాగే నానా. ఏమయ్యా, పెళ్లి వాళ్ళు ఎవరైనా వాళ్ళ వస్తువేమైనా పోయిందని నీతో చెప్పారా? ఉహుం, లేదే. ఏ? ఇది ఎవరిదై ఉంటుంది? కింద పడింది. ఏది టివు? ఏమో తెలియదు ముత్యాలు. ఉహుం, నాకు తెలియదు. ఏం లేదులే, ఇది పిచ్చిది. ఈ మాత్రం దానికి ఎవరిది ఎవరిది అని తిప్పి తిప్పి 100 సార్లు చూసావు. ఇదిగో, ముందే జాకెట్ ఇచ్చిరా. వెళ్ళు. అశ్విన్.